Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, జనాల్లో డెవలప్మెంట్ కావాలి, గ్రోత్ కావాలి. ఆంధ్రాలో గ్రోత్ లేదు, డెవలప్మెంట్ లేదు, ఎంతసేపు ఫ్రీ మనీ, ఫ్రీ బీజు, ఎక్సెసివ్ వెల్ఫేరిజంలోనే ముంచి లేపుతున్నారు అనే కోపం, కసి అంతా కూడా నాకు ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? నెల్లూరు జనాల్లో కనిపిస్తుంది. అది కూడా నేను ఎందుకు అనుకుంటున్నానో మీకు చెప్తా. రీసెంట్గా నెల్లూరు వైసీపీ లోకల్ మేనిఫెస్టో అని చెప్పేసి నెల్లూరు లోక్సభ కాన్స్టిట్యున్సీ స్పెసిఫిక్గా వాళ్ళు ఒక మేనిఫెస్టో డిజైన్ చేసి రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మీరు అది చూస్తే అసలు ఇది వైసీపీ మేనిఫెస్టోనా లేకపోతే ఒక క్యాపిటలిస్ట్ మేనిఫెస్టోనా అనిపిస్తుంది. నేను దాని డీటెయిల్స్ అన్ని మీకు ఈ ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి జూమ్ అవుట్ చేసి చూస్తే నేను చాలా నెలల నుంచి అసలు ఈ ఆంధ్ర పాడ్కాస్ట్ పెట్టిన దగ్గర నుంచి నేను మొత్తుకునేది ఒకటే: జనాలు డెవలప్మెంట్ కోరుకుంటే పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా డెవలప్మెంట్ ఇస్తాయి. జనాలు అది కోరుకోకుండా ఫ్రీ మనీ, ఫ్రీ బీజు, ఎక్సెసివ్ వెల్ఫేరిజంలో మమ్మల్ని ముంచిలేపండి అంటే పొలిటికల్ పార్టీస్ అవే చేస్తాయి అని నేను చెప్తున్నానా లేదా? మీరు ఒకసారి వైసీపీ మేనిఫెస్టోని ఇప్పుడు చెప్తాను, ఈ నెల్లూరు లోకల్ మేనిఫెస్టో ఒకసారి చూస్తే అసలు డెవలప్మెంట్, గ్రోత్ రిలేటెడ్ ఎన్ని ఐటమ్స్ వాళ్ళు కవర్ చేశారో. వైసీపీనే, మళ్ళీ ఇది టీడీపీ నుంచి వస్తుంది కాదు, ఓకే? వైసీపీనే డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత సీరియస్గా జాబ్స్ అని, ఎంప్లాయ్మెంట్ అని వైసీపీ నోట్లో నుంచి వస్తున్నాయి. ఐటీ హబ్స్ అని, టెక్ హబ్స్ అని, స్టార్టప్ ఇంక్యుబేటర్స్ అని వైసీపీ నోట్లో నుంచి వస్తున్నాయి. ఫ్రెండ్స్, మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? వైసీపీ నోట్లో నుంచి, వైసీపీ పొలిటికల్ పార్టీ నుంచి జాబ్స్, ఎంప్లాయ్మెంట్, డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్ హబ్, స్టార్టప్స్ ఇవన్నీ వింటారని మీరు కల్లో అయినా ఊహించారా? ఇదంతా నాకు నెల్లూరు జనాల్లో చాలా సీరియస్గా ఉందని నాకు అనిపిస్తుంది. అందుకనే వైసీపీ లాంటి పార్టీ కూడా స్టేట్ వైడ్ ఎంత సోది చెప్పినా, ఈ టీడీపీ పార్టీ మళ్ళీ వెల్ఫేరిజం వైపు వెళ్ళి టీడీపీ వాళ్ళు ఎంత సోది చెప్పుకున్నా, నెల్లూరుకు వచ్చేసరికి డెవలప్మెంట్ పట్ల ఎంత సీరియస్గా వాళ్ళు ప్రవేశపెట్టారో చూడండి. ఫ్రెండ్స్, నాకు ఇంకో సిగ్నల్ కూడా ఏమనిపిస్తుంది అంటే, అక్కడ ప్రాబబ్లీ దిస్ ఈజ్ మై ఒపీనియన్, యూ టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్, ఎందుకంటే ఇది నా ఒపీనియన్, నేను ఫ్యాక్చువల్గా బేస్ చేసి చెప్పట్లా. నెల్లూరు కాన్స్టిట్యున్సీ, ఎస్పెషలీ ఈ ఎంపీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో వేమూరు ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సైడ్ గెలుపు ఫిక్స్ అయిపోయినట్టుంది. అందుకనే వైసీపీ ట్రాజెక్టరీ వదిలేసి, వైసీపీ ట్రెడిషనల్ ఫిలాసఫీ మేము వెల్ఫేర్ మీద వాళ్ళ బ్రాండ్ పొజిషన్ వదిలేసి డెవలప్మెంట్ వైపు చూస్తున్నారు అంటే అక్కడ ప్రాబబ్లీ వేమూరు ప్రభాకర్ రెడ్డి గారు ఆల్మోస్ట్ ఇంకా అక్కడ మొనోపిలి అయిపోయినట్టుంది. అందుకనే వీళ్ళు కంపల్సరీగా ఇంకా మనం ఈ డెవలప్మెంట్ చేయకపోతే ఇక్కడ మనం ఓడిపోయి తీరుతాం అన్న పరిస్థితిలో వాళ్ళు డెవలప్మెంట్ వైపు ఆలోచిస్తా ఇలాంటి లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేశారనుకుంటా. దిస్ ఈజ్ మై ఒపీనియన్, ఓకే? టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. ఇదేం ఫ్యాక్చువల్ కాదు, నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంత డెస్పరేట్ పొజిషన్లో ఉంటే తప్ప ఎవరు, వైసీపీ లాంటి పార్టీ ఎవరైనా చేస్తారేమో డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉండేవాళ్ళు, కానీ వైసీపీ వచ్చేసరికి, అండ్ టీడీపీ కూడా చేసేది కాదనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా వెల్ఫేరిజం వైపు జనాలంతా ఎలా వెళ్ళిపోయారో ఆ స్వింగ్ చూసి, వైసీపీ సెట్ చేసిన ప్రెసిడెంట్స్ని చూసి వాళ్ళదే కంటిన్యూ చేయాలని చెప్పేసి వాళ్ళు వెల్ఫేర్లో ఎలా మునిగి లేపాలని చూస్తున్నారో టీడీపీ, వైసీపీ రెండు అలా అయిపోయినాయి. బట్ నెల్లూరు ఈజ్ అ అనామలీ టు మీ, ఓకే? అందుకని ఇప్పుడు ఆ నెల్లూరులో వైసీపీ మేనిఫెస్టో, లోకల్ మేనిఫెస్టోలో ఏమేమి కవర్ అయినాయో ఒకసారి చూద్దాం. షాక్ అయిపోతారు, ఓకే? అంటే చూడండి, దిస్ ఇస్ సో హోప్ఫుల్. జనాలు మారితే పొలిటికల్ పార్టీస్ మారతాయి అని ఎంత స్ట్రాంగ్గా ఈ మేనిఫెస్టోలో కనిపిస్తుందో చూడండి. నౌ లెట్స్ లుక్ ఎట్ ద ఫ్యాక్ట్స్, ఓకే? నెల్లూరు లోక్సభ కాన్స్టిట్యున్సీలో వైసీపీ క్యాండిడేట్గా కంపీట్ చేస్తుంది విజయసాయి రెడ్డి గారు. ఒక 15 పాయింట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఫ్రీ మనీ, ఫ్రీ బీజ్, ఎక్సెసివ్ వెల్ఫేరిజం అనే ఫ్లేవర్ ఎంత తక్కువగా వస్తుందో, డెవలప్మెంట్ మీద, గ్రోత్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ మీద, జాబ్స్ మీద, వాటి మీద ఎంత లౌడ్గా సౌండ్ వినిపిస్తుందో ఒక్కసారి చూడండి ఇక్కడ, ఓకే? ఫస్ట్ చూడండి, మెగా గోడౌన్స్ ఫర్ స్టోరేజ్, ఓకే? మెగా గోడౌన్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్తో 1 lakh tons స్టోరేజ్ కెపాసిటీతో 40 మెగా గోడౌన్స్ అనమాట, ఓకే? వైసీపీ అనేది అసలు ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కానీ, ప్రైవేట్ ఎంటర్ప్రినర్స్ని అసలు అందరూ పెత్తందారులు కదా, వాళ్ళందరూ జనాల మీద రిచ్ వర్సెస్ పూర్ అనే క్లాస్ వార్ని డివైడ్ చేసి సమాజాన్ని డిస్ట్రాయ్ చేసేవాళ్ళు కదా. సో వాళ్ళతో కలిసి ప్రైవేట్ పార్ట్నర్షిప్స్తో 1 lakh tons స్టోరేజ్ కెపాసిటీతో 40 మెగా గోడౌన్స్ పెడతారని చెప్పేసి వీళ్ళ ప్రామిస్, ఓకే? చూడండి, ట్రెడిషనల్గా ఇక్కడ పెత్తందారీ వ్యవస్థ, క్లాస్ వార్ అని మాట్లాడే వైసీపీ పార్టీనే ప్రైవేట్ పార్ట్నర్షిప్స్తో 40 మెగా గోడౌన్స్ తయారు చేస్తుందంట, సెటప్ చేస్తుందంట, ఓకే? నెక్స్ట్, ఎకానమీని మేము డెవలప్ చేస్తాం, ఫార్మర్స్, లేబరర్స్, బిజినెసెస్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎకోసిస్టమ్ని మేము డెవలప్ చేస్తాం, ఓకే? ఆ టర్మ్స్ చూడండి అసలు ఎలా ఉన్నాయో.
నెక్స్ట్ యూత్ స్పెసిఫిక్గా మైగ్రేషన్, వీళ్ళు జాబ్స్ కోసం బెంగళూరు, చెన్నై అంతా మనం వలస కూలీలాగా వెళ్ళిపోతూ ఉంటాం కదా, దాన్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడే ఐటీ హబ్ సెటప్ చేస్తారంట, నెల్లూరు ఐటీ హబ్. ఓకే, 4 lakh యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారంట విత్ ఇన్ ఐటీ హబ్ యాజ్ వెల్ యాజ్ విత్ స్టార్టప్ హబ్. దాని డీటెయిల్స్ చూస్తే నెల్లూరు టెక్ హబ్ అని ఒకటి సెటప్ చేస్తారంట. 1 lakh టెక్కీస్ ఉండే కెపాసిటీతో దాన్ని బిల్డ్ చేస్తారు. స్టార్టప్ ఇంక్యుబేటర్ అన్న పేరుతో ఇంకొక 3 లక్షల జాబ్స్ క్రియేట్ చేసేలాగా వాళ్ళ ప్రామిస్. 100 ఇంక్యుబేటర్స్ ఇన్ ద నెక్స్ట్ 5 years. ఫ్రెండ్స్, మీరు ఎక్కడ కూడా మీరు స్టార్టింగ్లో ఎక్కడన్నా ఉంటే ఇదేమన్నా టీడీపీ మేనిఫెస్టో అనుకుంటారేమో, లేదా క్యాపిటలిస్ట్ మేనిఫెస్టో అనుకుంటారేమో. నేను టీడీపీ మేనిఫెస్టో కూడా అన్ను, ఎందుకంటే వాళ్ళు అంతా వెల్ఫేర్ సెంట్రిక్ అయిపోయారు కాబట్టి టీడీపీ పేరు తీయను నేను. ఇంకా క్యాపిటలిస్ట్ మేనిఫెస్టో అయిపోయిందేమో అని మీరు అనుకుంటారు. చూడండి, ఓకే, యూత్ స్పెసిఫిక్గా టెక్ హబ్స్ అండ్ స్టార్టప్ హబ్స్, దిస్ కమింగ్ ఫ్రమ్ వైసీపీ. ఓకే, ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇన్ మొగల్లపాలెం. ఓకే, 150 acresలో 200 crores ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో స్పోర్ట్స్ కాంప్లెక్స్. నెక్స్ట్ స్పాన్సర్డ్ స్టడీస్ స్కాలర్షిప్స్ అనమాట. అంటే 100 ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్స్ని తీసుకొని అందులో 60 girlsని 40 boysని వాళ్ళు స్పాన్సర్ చేస్తారంట ఎడ్యుకేషన్కి. నెక్స్ట్ జాబ్ మేళా, ఎవ్రీ 6 monthsకి జాబ్ మేళా పెడతారంట ఫర్ 10,000 people. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, బిట్రగుంటలో 1800 acresలో మెగా ఇండస్ట్రియల్ పార్క్ విచ్ విల్ ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ టు 30,000 డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ. ఓకే ఫ్రెండ్స్, అగైన్ ఎక్కడ మనం వైసీపీ మేనిఫెస్టోని మీరు ఇఫ్ యు ఆర్ స్టిల్ విత్ మీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది మీరు వింటుంది వైసీపీ లోకల్ మేనిఫెస్టో ఫర్ నెల్లూరు. ఓకే, నెక్స్ట్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, 1000 unitsని సెటప్ చేయాలనేది వీళ్ళ ప్లాన్, విచ్ విల్ మ్యానుఫ్యాక్చర్ పికిల్స్, బిస్కెట్స్, ఫ్రూట్ జ్యూసెస్, వెజిటబుల్ జ్యూసెస్ అండ్ సో ఆన్. ఎవ్రీ విలేజ్ నుంచి ఒక 50 మెంబర్స్కి 50 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేలాగా దీన్ని సెట్ చేస్తారంట. నెక్స్ట్ హ్యాచరీస్, 70 నుంచి 150కి పెంచేలాగా ఒక 10,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసేలాగా హ్యాచరీస్ని డెవలప్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ వుడ్ పల్ప్ ఇండస్ట్రీస్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇంతసేపు వింటుంది ఇండస్ట్రీస్ ఇంతసేపు మీకు ఎక్సెసివ్ వెల్ఫేరిజం కానీ ఫ్రీ మనీ ఫ్రీ బీజ్ ఏమైనా వినిపిస్తున్నాయా? చూడండి, వుడ్ పల్ప్ ఇండస్ట్రీస్లో 30,000 acresలో వెదురు అండ్ యూకలిప్టస్ సాగు చేస్తారంట. నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకొని ఒక 30 వుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని పెట్టి ఒక 10,000 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తారంట. నెక్స్ట్ మైపాడు బీచ్ డెవలప్మెంట్ అండ్ ఆ బీచ్ చుట్టూతా రిసార్ట్స్ని డెవలప్ చేస్తారంట. ఓకే, నెక్స్ట్ అర్బన్ డెవలప్మెంట్కి వచ్చేసరికి నెల్లూరు రింగ్ రోడ్ డెవలప్ చేస్తారంట. ఓకే, నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వైసీపీస్ మేనిఫెస్టో. నెల్లూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, కార్గో హబ్స్ కూడా సెటప్ చేస్తారంట. ఓకే, అసలు ఇవన్నీ ఎందుకు సెటప్ చేయడం? జనాలకి ఫ్రీగా మనీ ఇచ్చేసేస్తే వాళ్ళు డైరెక్ట్గా డీబీటీలు చేసేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి వేసేయచ్చు కదా. అసలు ఇంతసేపు మనం ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అని, హ్యాచరీస్ అని, వుడ్ పల్ప్ ఇండస్ట్రీస్ అని, ఐటీ హబ్స్ అని, టెక్ హబ్స్ అని ఇవన్నీ అసలు ఎందుకు చేస్తున్నారు? డీబీటీస్ అని చెప్పేసి అందరు బ్యాంక్ అకౌంట్లోకి వేసేయచ్చు కదా డబ్బులన్నీ. ఎందుకు చేయట్లా? ఎందుకు అంటే ఫార్చునేట్లీ అదృష్టవశాత్తు నెల్లూరులో జనాలు డెవలప్మెంట్ అంత సీరియస్గా కోరుకుంటున్నారు, లేకపోతే మీ ఆటలు చల్లవు అని చెప్పి అంటున్నట్టున్నారు. అందుకనే ఇంత సీరియస్గా స్వయాన వైసీపీనే డెవలప్మెంట్ ఫోకస్డ్గా నెల్లూరులో ఇంత స్ట్రాంగ్ పాయింట్స్ దిగుతున్నారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ త్రూ గవర్నమెంట్ స్కీమ్స్. నెక్స్ట్ విమెన్ కోసం మంత్లీ హెల్త్ చెకప్ అనమాట, అది కూడా వాళ్ళు సెటప్ ప్రామిస్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంతేకాకుండా ఎంపీ కాన్స్టిట్యున్సీలోకి వచ్చే డిఫరెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి డిఫరెంట్ రోడ్స్, బ్రిడ్జెస్ అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని డెవలప్ చేస్తామని చెప్పేసి వాళ్ళు యాక్చువల్గా ఒక డీటెయిల్డ్ వీడియో కూడా ప్రజెంట్ చేశారు. అది కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్రాబ్లమ్స్ అంతా కూడా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తా ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు త్రూ రోడ్స్, బ్రిడ్జెస్ అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. ఓకే, సమ్మరీ చెప్తున్నాను వితౌట్ గోయింగ్ ఇన్ టు ద ఇండివిజువల్ కాన్స్టిట్యున్సీస్. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఇప్పుడు ఒకసారి జూమ్ అవుట్ చేసి చూస్తే నేను ఇప్పుడు చెప్పిన పాయింట్స్లో మీకు ఎన్ని ఫ్రీ బీజు, ఎన్ని ఫ్రీ మనీ, ఎన్ని ఎక్సెసివ్ వెల్ఫేరిజం పాయింట్స్ వినిపించినాయి, ఎన్నిసార్లు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అని, యూత్ అని, జాబ్స్ అని, ఎంప్లాయ్మెంట్ అని, ఐటీ హబ్స్ అని, టెక్ పార్క్స్ అని, నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇవన్నీ ఎలా వచ్చినాయి అసలు వైసీపీ ఫోకస్లోకి? ఫ్రెండ్స్, నేను ఇన్ని నెలల నుంచి మొత్తుకుంటున్న సోదికి దిస్ ఈజ్ అ లైవ్ ఎగ్జాంపుల్. జనాలు సీరియస్గా కోరుకుంటే ఖచ్చితంగా పొలిటికల్ పార్టీస్ డెవలప్ చేసి తీరుతాయి.
అసలు వైసీపీ లాంటి పార్టీ డెవలప్మెంట్ మీద ఇంత ఫోకస్ పెడుతుంది అంటే ప్రాబబ్లీ 2 రీజన్స్. వాళ్ళు ఎందుకంటే న్యాచురల్గా వాళ్ళ డిఎన్ఏలో ఇది లేదు కదా, ఉంటే వాళ్ళ లాస్ట్ 5 yearsలోనూ ఇప్పుడు వాళ్ళ డెవలప్మెంట్ మీద చాలా ప్రోగ్రెస్ చేసి ఉండాల్సింది, అవేమీ జరగలేదు. కాబట్టి అవేమీ అనడం కాకపోయినా ఒక లెవెల్లో జరిగినాయి, వెరీ నేసెంట్. బట్ మనం చేయాల్సిన పొటెన్షియల్లో ఫోకస్ చేయాల్సినంతగా జరగలేదనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అయినప్పటికీ కూడా నెల్లూరుకు వచ్చేసరికి ఇంత సీరియస్గా వీళ్ళు దిగుతున్నారంటే 2 రీజన్స్. ఒకటి, నెల్లూరు పబ్లిక్ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ డెవలప్మెంట్, ఆర్ నెల్లూరులో వైసీపీ ఓడిపోతుంది అనేది ఫిక్స్ అయిపోయినట్టుంది. అందుకనే అక్కడ డామినెంట్ కమ్యూనిటీస్ కానీ డామినెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పబ్లిక్ ఈ డెవలప్మెంట్ కోరుకుంటున్నారేమో, అందుకని వీళ్ళు ఇంత సీరియస్గా డెవలప్మెంట్ ఫోకస్డ్గా మాట్లాడుతున్నారు అనేది నా ఇంటర్ప్రిటేషన్. ఓకే, దిస్ ఇస్ మై ఇంటర్ప్రిటేషన్. సో మీరు చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, ఈ నెల్లూరు లోక్సభ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన వైసీపీ లోకల్ మేనిఫెస్టో ఫ్రీ మనీ, ఫ్రీ బీజు, ఎక్స్ వెల్ఫేరిజం అనే సౌండ్లు మీకు వినిపించాయా, లేదా అసలు డెవలప్ చేయాల్సింది పబ్లిక్ కోరుకునేది డెవలప్మెంటే అని నెల్లూరు పబ్లిక్ చాలా క్లియర్గా వాయిస్ అవుట్ చేస్తున్నారు. దాన్ని చూసి మనం కూడా మన జీవితాలు, మన ఫ్యామిలీస్, మన లైవ్లీహుడ్స్, మన సొసైటీస్, మన కాన్స్టిట్యున్సీస్ కూడా డెవలప్ అవ్వాలి అంటే మనం కూడా ఈ నెల్లూరుని చూసి నేర్చుకొని మనం కూడా డెవలప్మెంట్ కోరుకోవాలా. అండ్ ఇంకొక బిగ్గెస్ట్ కీ టేక్అవే ఏంటి అంటే, మనం కూడా కోరుకుంటే వైసీపీ లాంటి పార్టీ కూడా డెవలప్ చేయక తప్పదు. ఓకే, ఎందుకంటే ఏ పార్టీస్కి ఏ ఐడియాలజీస్ లేవు ఈ రోజుల్లో. ఓకే, బీ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. వాళ్ళకున్న ఏకైక ఐడియాలజీ ఏంటి అంటే, జనాలు ఏది కోరుకుంటే అది ఇచ్చి మనం గెలవాలి. ఓకే, సో మనం కోరుకునేది డెవలప్మెంట్ వైపు కోరుకుంటే వాళ్ళు అది డెలివర్ చేసి గెలుస్తారు. ఎవరు గెలిస్తే మనకేంటి, టీడీపీ గెలిస్తే ఏంటి, వైసీపీ గెలిస్తే ఏంటి, మీరు నేను ఫోకస్ చేయాల్సింది మన లైఫ్లో మన గోల్స్, మన డ్రీమ్స్ మనం అచీవ్ చేయాలంటే మనకు దాని తగ్గ ఎకో సిస్టమ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ పొలిటికల్ పార్టీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డెలివర్ చేస్తున్నాయి లేదని చూడాలి. సో దిస్ ప్రూవ్స్ ఇన్ వన్ వే దాట్ నేను ఇన్ని రోజులు మొత్తుకుంటున్న సోదికి ఇక్కడ ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది. అది సోది కాదు, మనం అందరం అనుకుంటే స్టేట్లో కూడా ఇలాంటి చేంజెస్ జరుగుతాయి అన్నది ఇదొక ఎగ్జాంపుల్. ఓకే, మీ క్వశ్చన్స్ దీని మీద ఏమైనా ఉంటే చెప్పండి, మీ కామెంట్స్ కూడా ఏమైనా ఉంటే నాకు చెప్పండి కామెంట్స్లో.